దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే కేంద్రంలో మళ్లీ ఎవరిది అధికారం? ప్రజల మనోగతం ఎలా ఉంది? దీనిపై నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య సుమారు 25,000 మంది అభిప్రాయాలను నేరుగా సేకరించడంతో పాటు గత 6 నెలల్లో నిర్వహించిన 91,000కు పైగా ఇంటర్వ్యూలను విశ్లేషించి ఈ సర్వే నివేదికను రూపొందించారు. ఇప్పటికే దేశంలో ఎన్డీఏ కూటమిదే పైచేయిగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 45% ఓట్లతో ఏకంగా 326 లోక్సభ స్థానాలను చేజెక్కించుకుంటుందని సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకి సొంతంగా 261 సీట్లు, మిత్రపక్షాలకు 65 సీట్లు వస్తాయని కూడా తెలిపింది. అయితే గత జనవరిలో వచ్చిన 352 సీట్ల అంచనాతో పోలిస్తే ఎన్డీఏకు 26 సీట్లు తగ్గాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 185 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇది జనవరి సర్వే కంటే 3 సీట్లు పెరిగినప్పటికీ 2024 లోక్సభ ఎన్నికల్లో సాధించిన 234 స్థానాలతో పోలిస్తే 49 సీట్లు తగ్గినట్టే. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమాల ప్రభావంతో ఆ పార్టీ గ్రాఫ్ కొంత మెరుగుపడింది. జనవరిలో 80 సీట్లుగా ఉన్న కాంగ్రెస్ బలం ప్రస్తుతం 106 సీట్లకు పెరిగినట్టు సర్వే తెలిపింది. జెన్సీ ఉద్యమాలు, పేపర్ లీకులు, పరీక్షా నిర్వహణలో అవకతవకల వల్ల బీజేపీ ప్రతిష్టకు కొంతమేర గండిపడింది. దీంతో బీజేపీ సీట్లు 287 నుంచి 261 తగ్గగా సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 272 స్థానాలు సాధారణ మెజారిటీకి 11 సీట్లు తక్కువగా రానున్నాయని స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే నరేంద్ర మోదీయే ప్రథమ స్థానంలో ఉన్నారు. 49% మంది మోదీకే జైకొట్టగా 27% మంది రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. ఇక పార్లమెంట్ లో ఒక ఎంపీ కూడా లేని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పార్టీ 9% మద్దతుతో ప్రధాని రేసులో జాబితాలో 3వ స్థానంలో నిలవడం విశేషం. మొత్తానికి ఎన్డీఏకి కొత్త సీట్లు తగ్గినప్పటికీ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన పూర్తి మెజారిటీని సాధిస్తుందని ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే స్పష్టం చేస్తోంది.